ఏ తల్లి అయినా సరేనండి, బిడ్డలు యవన దశలోకి వచ్చేసరికి నా బిడ్డ నాకు ఆసరాగా ఉంటుంది అనుకుంటుంది తల్లి. అదే మగబిడ్డలైతే ఇదిగో ఇంతవరకు నేను కష్టపడ్డాను కదా, నా బిడ్డ 4 రాళ్ళు సంపాదించి నన్ను కూర్చోబెట్టి పెంచుతాడు అని తండ్రి ఆశపడతాడు పిల్లల గురించి. కానీ ఇలాంటి ఆశలు నెరవేర్చే పిల్లలుగా అయితే లేరండి యవనస్తులు. ఆడబిడ్డలు మాట వినటం లేదు, మగపిల్లలు మాట వినటం లేదు. ఇంకా తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఆయన కావాలని కోరుకున్నారు కదా, మరి దేవుడు ఏమైపోవాలి చెప్పండి? యవన పిల్లలను బట్టి ఎంత ప్రధానమైనదో అంత ప్రమాదకరంగా మార్చేసిందండి యవన దశ అపవాది. మనం గమనించుకోవటం లేదు. ఎలాంటి స్థితిలోకి మనిషిని తీసుకెళ్ళిపోతుందో, ఎలాంటి నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుందో మనం గమనించటం లేదు. యవనస్తులు ఎలాంటి పనుల్లో ఉంటున్నారు? ఒక దొంగతనం చేయాలంటే యవనస్తులకే సాధ్యమండి. చైన్ స్నాచర్స్ ఉంటారు. ఎవరుంటారు? ముసలోళ్ళు వెళ్తారా? వృద్ధాప్యంలో ఉన్నవారు వెళ్తారా? లేకపోతే చిన్నపిల్లలు వెళ్తారా? ఎవరుంటారు మరి? యువకులు. ఇంకా బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళెవరు? వాళ్ళు యువకులే. ఎలాంటి దశలో ఎలాంటివి కోరుకుంటున్నారో చూసారా? ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతారో. ఒక రోజున ఏదో ఒక రోజున చనిపోయిన తరువాత వాళ్ళ స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటున్నారు. అంటే యవనేచ్ఛల్ని విడిచిపెట్టి పారిపోమంటున్నారు పౌలు గారు. యవ్వనేచ్ఛల నుండి పారిపోయినందుకు ఐగుప్తు దేశానికి ప్రధానిగా అయిపోయారు యోసేపు గారు తెలుసా? పోతిఫరు భార్య అతన్ని ఇష్టపడినందుకు, అతన్ని కావాలని కోరుకున్నందుకు అతను విడిచిపెట్టి పారిపోతున్నాడు అంటే దేవుని ఎడల ఎంత భయభక్తులతో యోసేపు గారు ఉన్నారో అర్థం చేసుకోవాలి మనం. పోనీ అతనికి దేవుని గురించి చెప్పటానికి తల్లిదండ్రి దగ్గరున్నారా? అయినప్పటికీ కూడా దేవుని ఎడల ఎంత భయభక్తులతో బ్రతికారు. అతని నీతిని విడిచిపెట్టుకోలేదు, అతని యథార్థతను విడిచిపెట్టుకోలేదు, అతని ప్రవర్తనను నాశనం చేసుకోలేదు. ఎంత గొప్పగా కాపాడుకున్నాడండి. అంత గొప్పగా కాపాడుకుని ఎంతో శ్రమలు నోర్చి ఏమైపోయారు? చివరికి ఐగుప్తు దేశానికి ప్రధానిగా మారిపోయారు. అంటే ఎలాంటి స్థితి? రాజు తర్వాత రాజు అంతటి స్థితి యోసేపు గారికి కలిగింది. ఆ యవనేచ్ఛల నుండి పారిపోకపోతే ఆ యవనస్తుడి జీవితం ఏమైపోతుంది చెప్పండి? అలా పారిపోలేని వాళ్ళ జీవితం కూడా ఉంది, మనకు తెలుసు బాగా. ఎవరు? గాడిద దవడు ఎముకతో 1000 మందిని చంపేశారు, మట్టి కరిపించారు సంసోను గారు. పొలాల్ని తగలబెట్టేశారండి సంసోను గారే అతనుకున్న బలంతో. అంత బాలాఢ్యుడైన సంసోను ఫిలిస్తీయులు ఇనప సంకెళ్ళతో బంధించేసరికి అతను లొంగిపోయాడు. వారికి ఎందుకు లొంగిపోయాడు? అప్పటి వరకు అతనికి బలం ఉందనుకున్నారు, కానీ యవనస్తుడుగా ఉన్న అతనుకు దేవుడు తోడుగా ఉన్నారు. ఆయన బలం సంసోనుతో ఉంది అన్న సంగతి అతను గమనించుకోలేదు. అంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోనందుకు ఇతనికి కలిగిన నష్టం ఏంటంట? అతని జీవితాన్నే కోల్పోయారు. నిజంగా ఎలాంటి నష్టంలోకి వెళ్ళిపోయారో చూడండి. ఎవరో లాలన చేసిన మాటలు, లాలన మాటలు చెబితే మారిపోతారా? అంతేనా మన భక్తి జీవితం? అంత అల్పమైనదా? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారండి? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? మంచి యవ్వనంలో ఉన్నప్పుడు చనిపోయారండి. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలకే పరలోకాన్ని దక్కించేసుకున్నారు ఆయన. మరి మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలం 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలాన్ని దేవుడు మనకి ఇస్తుంటే పరలోకాన్ని ఎప్పటికి సంపాదించుకుంటున్నాం చెప్పండి? ఎప్పటికీ సంపాదించుకోవటం లేదు.